హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ షైనీ వరల్డ్. ఈరోజు నేను మీ అందరికీ రోస్‌మెరీ వాటర్ గురించి అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పబోతున్నాను. దానికన్నా ముందు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ మీరు నొక్కినట్టయితే నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఫస్ట్ అయితే వాటర్‌ని అయితే కొంచెం హీట్ చేద్దాము. నేను దీంట్లోకి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. వాటర్ యాడ్ చేసిన తర్వాత దాంట్లోకి డ్రైడ్ రోస్‌మెరీ లీవ్స్ అయితే యాడ్ చేస్తున్నాను. ఈ డ్రైడ్ రోస్‌మెరీ లీవ్స్ అనేది నేను అమెజాన్‌లో కొనుక్కున్నానండి. మీకు కావాలనుకుంటే మీరు అమెజాన్‌లోని డిఫరెంట్ బ్రాండ్స్ ఉంటాయి. తీసుకోవచ్చు. ఎవరికి ఇష్టమైతే ఆ బ్రాండ్ తీసుకోవచ్చండి. డ్రైడ్ రోస్‌మెరీ లీవ్స్ అంటే ఈ విధంగా ఉంటాయండి. సో, ఇప్పుడు వీటిని నేను వాటర్‌లోకి అయితే యాడ్ చేస్తున్నాను. వాటర్‌లో వేసిన తర్వాత ఒక 15 మినిట్స్ వరకు మనం బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసిన తర్వాత వాటిని మనం ఫిల్టర్ చేసుకుంటాము. ఈ రోస్‌మెరీ వాటర్ అనేది డైలీ మనం హెయిర్‌కి అప్లై చేసుకొని మసాజ్ చేసుకుంటే చాలా చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయండి. ఎవరైతే హెయిర్ ఫాల్‌తో బాధపడుతున్నారో అండ్ డాండ్రఫ్‌తో బాధపడుతున్నారో వాళ్ళందరికీ డెఫినెట్‌గా యూజ్ అవుతుంది. ఎందుకంటే పర్సనల్‌గా నేను ఎక్స్‌పీరియన్స్ చేశాననమాట. ఫస్ట్‌లో నేను కూడా చూసి దీంట్లో ఏముందిలే అని అనుకున్నాను. కానీ అది తప్పండి. ఏదైనా సరే మనం పర్సనల్‌గా ఎక్స్‌పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది కదా! సో, ఆ విధంగానే నేను ఎక్స్‌పీరియన్స్ చేసే చెప్తున్నాను. డెఫినెట్‌గా మీరు ట్రై చేయండి. సో, ఎవరికైతే హెయిర్ గ్రోత్ కావాలి అనుకుంటున్నారో, డాండ్రఫ్‌తో బాధపడుతున్నారో అండ్ హెయిర్ స్ట్రాంగ్‌గా ఉండాలి అని అనుకుంటున్నారు. అండ్ హెయిర్ లాస్‌తో బాధపడుతున్నారో వాళ్ళందరికీ కూడా చాలా చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. కానీ వితిన్ 1-2 వీక్స్‌లో అయితే రిజల్ట్ అయితే రాదండి. ఒక 2-4 మంత్స్ అలాగా ట్రై చేస్తేనే రిజల్ట్ అయితే వస్తుంది. సో, ఇప్పుడు వీటిని నేను బాయిల్ చేస్తున్నాను కదా! బాయిల్ చేసిన తర్వాత ఈ విధంగా బాయిల్ చేసుకున్న తర్వాత మనకి వాటర్ అనేది చేంజ్ అవుతా ఉంటుందనమాట. ఫస్ట్ యెల్లో కలర్‌లో వస్తుంది. దాని తర్వాత రెడ్ కలర్‌లో వస్తుందనమాట. సో, ఈ విధంగా చేంజ్ అవుతున్న తర్వాత మనం ఫిల్టర్ చేసేసుకోవచ్చు. సో, ఈ రోస్‌మెరీ వాటర్ అనేది డైలీ అప్లై చేసుకోండి. కంపల్సరీ నైట్ అప్లై చేసుకొని హెయిర్‌కి ఒక 10 మినిట్స్ వరకైనా మసాజ్ చేసుకోండి. హెయిర్ స్ప్రే చేసుకున్న తర్వాత మసాజ్ చేసుకోండి ఆ వాటర్ తోటి. డెఫినెట్‌గా రిజల్ట్ అయితే ఉంటుందండి. సో, మీరు రిజల్ట్ చూడడం అయితే స్టార్ట్ అవుతుంది. ఒక 1 మంత్‌లోని. సో, డెఫినెట్‌గా మీరు ట్రై చేస్తే మీకు అర్థమవుతుందనమాట. సో, ఈ విధంగా అయితే రెడ్ కలర్ వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆపేసి కొంచెం పక్కకు పెట్టేసుకోవాలి. వెంటనే మనం ఫిల్టర్ చేసుకోవద్దు. సో, కొంచెం సేపు మనం ఒక అరగంట సేపు అలా పక్కకు పెట్టేసిన తర్వాత మనం ఫిల్టర్ చేసుకుంటే మనం యూజ్ చేసుకుంటాకి రెడీ అయినట్టనమాట. సో, నేనైతే ఒక గాజు గ్లాస్‌లో అయితే నేను స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటున్నాను. ఇది మనకి ఒక 2 వీక్స్ వరకు ఫ్రిడ్జ్‌లో ఉంటుంది. సో, మనకేమైనా కలర్ అనేది స్మెల్ అనేది ఏదైనా చేంజ్ అవుతే మళ్ళీ మనం ఫ్రెష్‌గా చేసుకుంటమే. సో, చూస్తున్నారు కదా! ఈ విధంగా అయితే నేను ఒక గ్లాస్ జార్‌లో అయితే స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటున్నాను. డైలీ నైట్ అయితే నేను అప్లై చేసుకొని మసాజ్ చేసుకుంటున్నాను. నాకైతే చాలా మంచి రిజల్ట్ అయితే ఉంది. హోప్‌ఫుల్లీ మీకు కూడా వస్తుందని నేను అనుకుంటున్నాను. కానీ డెఫినెట్‌గా రోజు రాస్తేనే మంచి రిజల్ట్ వస్తుంది. ఒకరోజు రాసి రెండో రోజు రాయకపోతే రిజల్ట్ అయితే రాదండి. డెఫినెట్‌గా ఒక 2-4 మంత్స్ వరకు రాస్తే మీకు రిజల్ట్ అయితే తెలుస్తుంది. సో, నచ్చిన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ అందరికీ షేర్ చేయండి. థాంక్ యూ ఆల్.